హలో గైస్, ఈరోజు ఏంటంటే ఈ వీడియోలో పాండిచ్చేరి ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి ట్రైన్ ఉంది, అక్కడికి వెళ్ళి ఏమేం ప్లేసెస్ విజిట్ చేయాలి, ఎలా బైక్ రెంట్ తీసుకోవాలి, ఎంత తక్కువ బడ్జెట్ లో మనం వెళ్ళాలి మొత్తం అనేది ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకైతే ఖచ్చితంగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను. ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఈ ట్రావెలర్ యొక్క మంచి వీడియోస్ అనేది ఈ ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనము తిరుపతి నుండి పాండిచ్చేరి వెళ్ళాలనుకుంటే మనకు ప్రతిరోజు పుడుచెర్రి ఎక్స్ప్రెస్ అవైలబుల్ గా ఉంది. ఈ డెమో ఎక్స్ప్రెస్ తిరుపతి నుండి చీకట్లో 4 గంటలకు బయలుదేరుతుంది. డెమో ఎక్స్ప్రెస్ లో పెద్దగా రష్ లేరు. మనము సేఫ్ గా కంఫర్టబుల్ గా వెళ్లి రావచ్చు. మనము పుడుచెర్రి 12:55కు చేరుకుంటాము. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పుడుచెర్రి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంట్రన్స్ లో టీసీ కంపల్సరీగా ఉంటాడు. అతనికి మనము మన టికెట్స్ ని చూపించాలి. సో ఎవరు టికెట్స్ లేకుండా ప్రయాణం చేయకండి. పుడుచెర్రి అంటే పాండిచ్చేరి అని అర్థము. ఇది పాండిచ్చేరి రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ. మీరు రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ రాగానే మీకు ఎదురుగా కొన్ని కేవ్స్, టీ తాగేకి, అలాగే భోజనం చేసేకి, ఇంకా రూమ్స్ అనేవి అవైలబుల్ గా కూడా ఉంటాయి. మీరు ఇవన్నీ కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. నా సజెషన్ ఏంటంటే మీరు ఎక్కడైనా రూమ్ తీసుకునేటప్పుడు బీచ్ కి దగ్గరలో తీసుకోండి. రాక్ బీచ్ ఇవన్నీ దగ్గరలో తీసుకుంటే మీకు అవుట్ సైడ్ వ్యూ చాలా బాగుంటుంది. ఒక రేటు పోయినా పర్లేదు, ఇలాంటి రూమ్స్ అనేది చాలా అందంగా ఉంటాయి. వ్యూ అనేది చాలా బాగుంటుంది. అటు తర్వాత ఇంకా బైక్ అయితే రెంట్ అయితే తీసుకోండి. మనం బైక్ తీసుకునేటప్పుడు మ్యాండేటరీ ఈజ్ లైసెన్స్ అనమాట. లైసెన్స్ ఉంటేనే వాడు మనకు బైక్ అనేది ఇచ్చేస్తాడు. మనకు ఈ బైక్ అయితే 400 రూపీస్ ఫర్ 24 అవర్స్ అయితే పడుతుంది. మనకు ముందుగానే వీడియో తీసుకోమని చెప్తాడనమాట. ఏమైనా డ్యామేజెస్ ఉంటే ముందుగానే అతనికి చెప్పేయాలి, ఇది మా సమస్య కాదని. అలా నుంచి మనము కొంచెం ముందరికెళ్తానే ఈ చర్చ్ అయితే కనపడింది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అండ్ ఫేమస్ ప్లేస్ ఇన్ పాండిచ్చేరి అని చెప్పుకుంటారంట. నేను కూడా విజిట్ చేయనికైతే మీకు చూపినికైతే వచ్చేసాను. ఈ చర్చ్ పేరు క్యాథీడ్రల్ చర్చ్ పాండిచ్చేరి అని పిలుస్తారంట. నేను వెళ్లే టయానికి అక్కడ ప్రేయర్ అయితే జరుగుతా ఉండింది. మీరు కూడా ఆ ప్రేయర్ ని విని, ప్రేయర్ తర్వాత అక్కడ ఎన్సిసి వాళ్ళు అనుకుంటా వాళ్ళు బ్యాండ్ డ్రిల్ కూడా చేశారు. ఒకసారి ఆ ప్రేయర్ ని అలాగే ఆ బ్యాండ్ డ్రిల్ ని మీరు కూడా వినేయండి. ఇదే క్యాథీడ్రల్ చర్చ్ యొక్క ఎంట్రన్స్. మనము లోపలికి వెళ్ళి చూద్దాము రండి. ఇంతకు ముందు పాండిచ్చేరిలో ఏ చర్చలు లేవు. జీసస్ ఫాదర్ పాండిచ్చేరికి వచ్చి 1686లో పాండిచ్చేరికి రావడం జరిగింది. అప్పటి నుంచి 6 ఏళ్ల తర్వాత
1692లో ఈ మొట్టమొదటైన చర్చ్గా కట్టడం జరిగింది. దీని పేరే క్యాథీడ్రల్ చర్చ్. ఈ చర్చ్ తర్వాత 1.3 కిలోమీటర్ దూరంలో గాంధీ బీచ్ అనేది ఉంది. అక్కడికి విజిట్ చేద్దాము రండి. గాంధీ బీచ్లోకి ఎంటర్ అవ్వంగానే చుట్టుపక్కల నైట్ వ్యూ చాలా అందంగా ఉంది. అలా ముందుకు రాగానే ఒక టెలిస్కోప్ పెద్దగా కనిపించింది. ఇది ఏంటని ముందుకెళ్ళి అడిగితే దాంట్లో జూపిటర్ చూపిస్తారంట. దాన్ని చూడడానికి 30 రూపీస్ పర్ పర్సన్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. జూపిటర్ అయితే చూసుకోవచ్చు. అది ఒక 3 స్టార్స్ ఇంకా ఒకటి జూపిటర్ అయితే చూపిస్తున్నారు. పెద్ద క్లారిటీ అనేది పెద్దగా పర్ హెడ్ 30 రూపీస్ అంట. ఒక్కొక్కరికి 30 రూపాయలు అయితే చూపిస్తున్నారు. కొంచెం బాగుంది, మన దగ్గరలో అయితే అనిపిస్తుంది. సో అయితే మనమైతే పే చేసేస్తాము అమౌంట్. దీన్నే పాండిచ్చేరిలో ఫ్రెంచ్ వార్ మెమోరియల్ అని పిలుస్తారు. ఎవరైతే ఫస్ట్ వరల్డ్ వార్లో ప్రాణాలు కంట్రీ కోసం అర్పించింటారో వాళ్ళకే ఈ స్టాచ్యూ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే గాంధీ స్టాచ్యూ ఉండడం జరుగుతుంది. చూసేద్దాం రండి.
దీన్నే పాండుచెర్రీలో ఉన్న రాక్ బీచ్ యొక్క లైట్ హౌస్ అని పిలుస్తారు. ఈ లైట్ హౌస్ గాంధీ స్టాచ్యూ యొక్క ఎదురుగానే ఉంటుంది. దీన్నే పాండుచెర్రీలో ట్రైబ్యూట్ వాల్ అని కూడా అంటారు. ఇక్కడ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ కి సెల్యూట్ చేయడం జరుగుతుంది. ఈ ట్రైబ్యూట్ వాల్ పైన ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ఎవరైతే ప్రాణాలు అర్పించింటారో దేశానికి వాళ్ళ యొక్క పేర్లు నమోదు చేయడం జరిగింది. ఆ పేర్లే మీరు చూసుకోవచ్చు. గాంధీ స్టాచ్యూకి ఎదురుగా లోపలికి వస్తే ఇక్కడ ఫుడ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. అలాగే అక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలా కొంచెం ముందుకు రాగానే లీ కేఫ్ అనే కేఫ్ కనపడింది. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అని అంటారు. కాఫీ ప్రైస్ 65 రూపీస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఈ బిల్డింగ్ ఒక ఫ్రెంచ్ స్టైల్ రెస్టారెంట్. దీని పక్కనే లైట్ హౌస్ అనేది అవైలబుల్ ఉంటుంది. పాండిచెర్రీలో ఇలాంటి ఫ్రెంచ్ హౌసెస్ చాలా ఉంటాయి. ఫ్రెంచ్ విజిటర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళకు నచ్చిన వేలో వాళ్ళు డిజైన్ చేయడం జరుగుతుంది. పాండిచెర్రీకి సంబంధించిన మున్సిపాలిటీ పనులు మొత్తం ఈ బిల్డింగ్లోనే జరుగుతాయి అంట. దీన్నే పాండిచెర్రీలో నెహ్రూ నగర్ షాపింగ్ ఏరియా అని అంటారు. దీన్ని స్ట్రీట్లో ప్రతిది షాపింగ్ కి సంబంధించిందే ఉంటుంది. లైట్లతో అయితే అదిరిపోతుంది. వెళ్తే మీరు వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. ఇలా మేము వెళ్తుంటే మాకు పిజ్జా హట్ అనేది ఆఫర్ బయట బోర్డు అనేది పెట్టడం జరిగింది. మేమైతే పిజ్జా ట్రై చేయడానికైతే వెళ్ళాము. పాండిచెర్రీలో డే 1 ఇలా అయితే ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే డే 2 వీడియోలో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఇంకా ఔరోవిలే, మ్యాట్రీ మందిర్, ఇంకా వైట్ టౌన్, రాక్ బీచెస్ ఇవన్నీ కవర్ చేసి మీకైతే చూపిస్తాను. నెక్స్ట్ వచ్చే వీడియోని తప్పనిసరిగా చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియోని అయితే మిస్ అవ్వకండి. ఇప్పుడే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి మీ ఫ్రెండ్స్తో పాండిచెర్రీ వెళ్ళాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ అయితే చేసేయండి.
చలో ఉంటా, బాయ్ బాయ్.